హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జోసెఫ్కు బెయిల్ వచ్చిందట. సారీ, జోసెఫ్ అంటే ఆవిడ తెలియదు కదా, ఎందుకంటే ఆడి సొంత పేరు కూడా ఆడు ఎప్పుడు చెప్పుకోడు ఎక్కువ. అదే ప్రశ్న అలియాస్ రావణ్, వాడికి బెయిల్ వచ్చిందట భయ్య. ఏదో బెయిల్ వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడి మీద దాదాపు 40 నుంచి 50 కేసులు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ప్రతిరోజు ఏదో ఒక జిల్లా కోర్టులో మనోడి మీద కేసు పడుతూనే ఉంది. సో దీన్ని బట్టి మనోడికి బెయిల్ వచ్చినా సరే పెద్దగా ఉపయోగం లేదు. బెయిల్ కంటే ఎక్కడో దగ్గర రిమాండ్లోకి వెళ్ళిపోవడం బెటర్. 30 రోజుల పాటు దాదాపు 30 కేసుల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కోర్టు తిరిగితేనే 30 రోజులు సరిపోరు బాబు. అలాంటిది ఒక్కసారి ఊహించుకోండి, భలే స్కెచ్ చేశారులే, పోతే పోయింది. కానీ ఇలాంటి స్కెచ్లు ఎలాంటి వాళ్ళకి పడాల్సిందే. ఎందుకంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి భయ్య. మరీ ఇష్టానుసారంగా హిందూ దేవుళ్ళపైన, ఎదుటివారి భార్యలపైన, ఎదుటివారి పిల్లలపైన ఇష్టానుసారంగా మాట్లాడేస్తాను, ఎదుటి ఆడవాళ్ళని ఏదైనా అనేస్తాను అనేది ఏదైతే ఉందో అది తగ్గాలి. ఆ మదం అనేది తగ్గలేదు అనుకోండి, వీళ్ళే పెద్ద దేవుళ్ళలో ఫీల్ అయిపోతున్నారు. ఒరే, కొన్ని కోట్లాది మంది యొక్క సెంటిమెంట్ని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావే, ఎంత దారుణంగా మాట్లాడేవరా ఒక రాముడి గురించి. ఎక్కడో బంగ్లాదేశ్లో చచ్చిపోయిన హిందువులా కొడుకు అని మాట్లాడే చూసావా, అది ఎంత దారుణమైన మాట తెలుసా. ఇది కాక ఈడేమో సంఘ విద్రోహ చర్యలకి, టెర్రరిస్టులకి, అలాంటి వాళ్ళందరికీ సపోర్ట్లు చేస్తుంటాడు. టెర్రరిస్టులకి మనోభావాలు ఉండవా, టెర్రరిస్టులకు మానవ హక్కులు ఉండవా అని చెప్పి ఒక వీడియో చేశాడు. అది కాక మనోడు లేత బత్తాయిలని, ఇంకా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కులం మతాన్ని రెచ్చగొట్టే మాటలు, ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సెక్షన్ వేసినా సరే వీడి జీవితం మొత్తం ఇంకా కష్టమే. ఇంక ఇలా తిరుగుతూ ఉండదు. బెయిల్ వచ్చినా సరే భూమి ఉండ్రంగా తిరుగుతున్నట్టు వీడి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే భయ్య. భలే ఫిట్టింగ్ పెట్టారు, పోతే పోయింది. కానీ ఎందుకంటే అన్న, ఇలాంటి వాళ్ళకి ఇలా పడాల్సిందే. మనం కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి. అన్యాయంగా ఎవడి మీద పడితే ఆడి మీద, ఇదే మతం మీద పడితే ఆ మతం మీద ఇష్టానుసారంగా కొన్ని కోట్ల మంది అభిమానించే ఆరాధ్య దైవాల మీద నోటి పారేసుకుంటున్నా సరే మనం ఇలా సహనంగా ఇలా వీడియోలు చేస్తూ కాలాపం చేసేస్తున్నాం తప్ప మనలో ఎవ్వడూ కూడా ఎదురుపడితే ప్రశ్నించేవాడు ఎవరు లేడు. అందుకే హిందూ మతం అంటే ఇంత పలచన అయిపోయింది. ఇంకా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు హిందూ మతం మీద పడుతున్నాడు. అది అంటే ఫ్యాషన్ అయిపోయిందో, లేదంటే చట్టాలు కఠినంగా లేవో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం ముసుగులో హిందువులు తిడతారు, కానీ వేరే మతాలు తిట్టరు. సెక్యులరిజం ముసుగులో హిందూ దేవుళ్ళే నానా రకాలుగా మాట్లాడవచ్చు, కానీ వేరే మతాలను మాట్లాడే దమ్ము ధైర్యం ఈ సెక్యులరిజం కుక్కలకి లేవు. అలా అన్నందుకు బాగా అంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఫ్రస్ట్రేషన్ అన్న. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎలా పెంచారంటే అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే. ఇది చాలా పెద్ద తప్పు అయిపోయిందన్న. అన్ని మతాలు ఒకటి కాదు, అందరూ ఒకటి కాదని చెప్పి మనం ఎవరికైతే అన్ని మతాలు ఒకటని చెప్తున్నామో ఆడ అలా ఫీల్ అవ్వట్లేదు. వాడి మతమే గొప్ప, వాడి కులమే గొప్ప, వాడే గొప్ప అనేటప్పుడు మాట్లాడుతున్నాడు తప్ప మనిషి అని మర్చిపోతున్నాం. ఎట్టకేళ్ళకి ఏదైనా సరే అందరూ ఒకటే, అందరం మనుషులమే. సో ఎదుటివారి మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి. అంతేకాని రాముడి గురించి తప్పుగా మాట్లాడడం, కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడడం, ఈ పరమేశ్వరుడి గురించి తప్పుగా మాట్లాడడం, జీసస్ గురించి తప్పుగా మాట్లాడడం. మొన్న రావణ్ గడు వెళ్ళింది ఆ సభ ఏంటి, దళిత క్రైస్తవ సభ. అక్కడ ఎక్కడైనా సరే ఈ నా కొడుకు ఈ జోసెఫ్ బచ్చలకూరి అనే ఎదవ యేసుప్రభు గురించి ఎక్కడైనా ఒక మంచి మాట మాట్లాడా, యేసుప్రభు గారి గొప్పదనం గురించి ఒక్క మాట మాట్లాడా, యేసుప్రభు ఏం సందేశం ఇచ్చారు, శాంతియుత సందేశం ఏమి ఇచ్చారని ఒక మాట మాట్లాడా. అలాంటి మాటలు ఏది మాట్లాడకుండా కేవలం హిందూ దేవుళ్ళపైన, కళ్యాణ్ గారి పైన అమ్మ నా బూతులు మాట్లాడాడు. అంటే వీళ్ళకి యేసుప్రభుని ప్రొజెక్ట్ చేసే కంటే హిందూ మతాన్ని తిట్టడంలోనే వీళ్ళకి ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, అసలు ఆ సభ నిర్వహించిన వాళ్ళు ముందు బొక్కలయ్యాలి. అసలు నువ్వు పెట్టిన సభ ఏంటి, చేసిన కామెంట్లు ఏంటి? రే, ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్తున్నారంటే ఒక్కొక్కడు ఎంత జీబలిసి కొట్టుకుంటున్నారంటే, ఒక వ్యక్తిని తిడితే, ఒక మతాన్ని తిడితే నెలకు 3 లక్షలు 4 లక్షలు వస్తాయని చెప్పి మినిమం మనుషులు ఉన్న జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఇలాంటి టోళ్ళకి 30 కాదు 190 కేసులు వేసి ఆడి ఆస్తి, అదేవిధంగా ఆడి కాలం మొత్తం, ఆడి జీవితం మొత్తం కోర్టు చుట్టూ తిరిగేలా చేయాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా ఎవడు పడితే ఆడు మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా భయ్య, ముందుగా మనలో మనకి ఐక్యమత్యం లేకపోవడం. ముందు ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఎవడైనా సరే, ఏ నాయకుడైనా సరే ఫస్ట్ మతం పేరు చెప్పి విరగొడుతున్నాడు, తర్వాత క్యాస్ట్ పేరు చెప్పి విరగొడుతున్నాడు. ఇలా విడగొట్టి వాడు అందలం ఎక్కుతున్నాడు. ఆలోచించండి భయ్య, ఏం మాట్లాడుతున్నాడు, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషమే చెప్తుంటే, ఎప్పుడు ఒక మతం మీద ద్వేషమే చెప్తుంటే వాడు ఇంకా అలాంటి వాడికి మనం సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఇస్తున్నాం. కానీ నెక్స్ట్
ఇందులో ఎలాంటి తప్పు లేదు, మన మతాన్ని మనం కాపాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. నువ్వు మతం అనుకుంటావా ఏదనుకునే అనవసరం. కానీ ఇన్ని రోజులు హిందూ మతం గురించి మనం అలా పట్టించుకోకుండా ఉండడం వల్లే ఎవడు పడితే వాడు వచ్చి నెత్తిమీద కూర్చుంటున్నాడు. ఎంత దారుణం కాకపోతే అసలు పెట్టిన సభ ఏంటి, నువ్వు మాట్లాడిన మాటలేంట్రా, అసలు వాడికి బెయిల్ ఎలాగొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. చూడండి, కేవీ రెడ్డి అన్నవాడిని అసలు పట్టించుకోవట్లేదు ఆడు కూడా అరెస్ట్ అయ్యాడు. వీడికంటే ముందు రోజు తర్వాత ఈడాడు. యాక్చువల్లీ వాడిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాడు హిందూ మతం మీద ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్లు చేయలేదు. వాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, కూడం ప్రభుత్వం మీద అమ్మన ఏదో మాట్లాడేస్తాడు. ఈవెన్ రాజ్యాంగాన్ని కూడా కించపరిచేలా మాట్లాడేస్తాడు. సో అలాంటి వాళ్ళతో ఈ తులసి చందుకి కానీ, ప్రకాష్ రాజుకి కానీ, ఈ జడ శ్రావణ్ కుమార్ కానీ వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే అతను హిందూ మతాన్ని ఏమనలేదు కాబట్టి. కానీ ఈ రావణ్ అనేవాడికి ఎంత సపోర్ట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసా? కేవలం హిందూ మతాన్ని, హిందూ దేవుల్ని కొన్ని కోట్లాది మంది హిందువులను గాయపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టే ఈయన కొడుకులు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అది ఎవడైనా అనవసరం, వాడు ఎవడైనా సరే ఎంత చెత్తనా కొడుకైనా పర్లేదు, హిందూ మతాన్ని, హిందూ దేవుల్ని గాయపరిచే విధంగా, వాళ్ళ మనసులు బాధపెట్టే విధంగా, హిందూ మతాన్ని తక్కువ చేసే మాట్లాడే విధంగా ఉంటే చాలు, వాడికే మా సపోర్ట్ అనే విధంగా రెచ్చిపోతున్నారు. ఇక బెయిల్ విషయం అంటారా, రావణ్ భయ్య నిన్ను రావణ్ అనే పిల్లలకి నాకు చాలా చిరాకు. ఆ జోసెఫ్ అనే పేరే నాకు చాలా నచ్చింది. జోసెఫ్ బచ్చలకూరు భయ్య, నీకు బెయిల్ కంటే బెయిల్ రాకపోవడం చాలా బెటర్. ఎందుకంటే బెయిల్ వచ్చిందా మళ్ళీ నేను లోపటేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇది పోలీసులు కూడా డీజిల్ బొక్క అన్నీ కదా వేస్ట్ కదా, టైం వేస్ట్. వాళ్ళకి వేరే యావిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే కేసులు ఉంటాయి. ఎందుకు చక్కగా బెయిల్ గీలు లేకుండా లోపల ఉండిపో, మొత్తం మంచి ట్రీట్మెంట్ ఇస్తారు నీకు. ఆ ట్రీట్మెంట్ బట్టి నీకు ఆ షాక్ ఏదో పెట్టింది అనుకోండి, కరెక్ట్గా దెమ్మ తిరిగిపోద్ది. డబ్బు కాదు శాశ్వతం, మంచి శాశ్వతం. ఒక వ్యక్తి గురించి, ఒక మతం గురించి తప్పుగా మాట్లాడకూడదని చెప్పి నీకు జైలర్ వాళ్ళు ఆ జైలు 4 గోడల మధ్య నేర్పించేస్తారు. ఆ ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంటుందంట. సో ఆ ట్రీట్మెంట్ అది తీసుకొని హ్యాపీగా బయటికి రా, ఒక మనిషిలా బయటికి రా మారి.